తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో ఝాన్సీ రెడ్డికి ఏం పని అంటూ ప్రశ్నించారు ఎన్ఆర్ఐ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఓ విదేశీయురాలు వచ్చి ఇటు తొర్రూరులో శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తూ ఉంటే పోలీసులు స్లీన్ చేస్తున్నారని ప్రశ్నించారు ఆయన. ప్రజలు గుణపాఠం చెప్పిన ఝాన్సీ రెడ్డి తీరు మాత్రం అస్సలు మారలేదని అంటున్నారు తిరుపతి రెడ్డి. తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో ఝాన్సీ రెడ్డికి అసలేం పని అంటూ ప్రశ్నించారు ఎన్ఆర్ఐ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి. ఓ విదేశీయురాలు వచ్చి తొర్రూరులో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ ఉంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు ఆయన. ప్రజలు గుణపాఠం చెప్పినా ఝాన్సీ రెడ్డి తీరు మాత్రం మారలేదని తిరుపతి రెడ్డి అన్నారు. ఒక మనిషివేనా నువ్వు? 50 ఏళ్ల కింద భారత పౌరసత్వం వద్దని చించి పడేసిన దానివి ఇవాళ ఏ ముఖం పెట్టుకుని అక్కడ వీధిలో తిరుగుతున్నావు? నువ్వు భారతదేశ పౌరసత్వం నీకుందా? అక్కడ మున్సిపల్ ఆఫీసులో నీకేం పని? అక్కడ తొర్రూరులో పోలీసులారా, మీరు చదువుకున్న విఘ్నులు, రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాల్సినటువంటి వారు ఒక విదేశీ రాయులు వచ్చేసి అక్కడ లా అండ్ ఆర్డర్కు భంగం కలిగిస్తూ ఉంటే ఆమెను ఎట్లా ఉపేక్షిస్తున్నారు మీరు పోలీసులు? మీరు మీ యొక్క ఆత్మసాక్షిగా ప్రశ్నించుకోండి. మీరు చేస్తున్న కరెక్టా? ప్రభుత్వాలు మారుతాయి, మీరు ఎప్పటికీ ఆఫీసర్లు ఉంటారు కదా. ఇవాళ మొన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. అప్పుడే మోకం పెట్టుకుని పనిచేస్తారు. మీరు ఎప్పుడు కూడా ఒక ఒరిజినాలిటీ మీద మీకు ఉండాలి కదా. ఎవరు ఆమె? ఎక్కడ ఝాన్సీ? ఆమెకు భారతదేశంతో సంబంధం ఏంది? భారతీయ పౌరురాలు కదా ఆమె. భారతదేశంలో ఇప్పుడు ఒక పర్యాటకురాలు. ఆమె వచ్చేసి లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తుంది. ఇప్పుడు మేము కూడా విదేశాల్లో ఉన్నాం, మేము ఇక్కడ లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తే ఊరుకుంటారా? కనీస పరిజ్ఞానం ఉండాలి. ఆమెకు అక్కడ ఏం అవసరం? కాళ్ళు ఇరగదొప్పండి. అసలు పాలకుర్తి రోడ్ల మీద, తొర్రూరు రోడ్ల మీద ఝాన్సీ రెడ్డికి ఏం అవసరం? ఎందుకు వస్తుంది? ఆనాడు పెడబొబ్బలు పెట్టింది. అబద్ధాల పరాకాష్ట, దుర్మార్గమైన మనిషి, కుటుంబాన్ని నాశనం చేసుకున్న వ్యక్తి ప్రజలను ఉద్ధరిస్తున్న వస్తుందా? ఇలా ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టిరు. తొర్రూరులో కర్రు కాల్చి వాత పెట్టిరు, చెర్లపాలెంలో చీకొట్టిరు. సిగ్గురాలే ఆ మనిషికి.